వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి 3 ఆలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పైన తపక పీల్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఆలుకి ఈ విధంగా పైన తపకంతా పీల్ చేసేయాలండి. తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ పలసగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజ్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాన్ని ఇలా పెట్టుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఆలు అంతటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని వాటర్లో క్లీన్ చేసుకోవాలి. వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది కలర్ చేంజ్గా కనిపిస్తాయండి. వీటిని ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్ అనేది నార్మల్గా వచ్చేసే వరకు క్లీన్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత వాటర్ అనేది ఈ విధంగా నార్మల్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని వాటర్లోనే ఉంచేస్తానండి. ఇలా వాటర్లో ఉంచడం వలన ఆలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. స్టవ్ పై కడాయి పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి. దానిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్పై మూత పెట్టుకొని వాటర్ని మరగనివ్వాలండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, వాటర్ అనేది ఈ విధంగా మరిగిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు వేసుకోవాలండి. ఇప్పుడు ఆలు ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఈ ఆలుని ఒక 60-70% వరకు బాయిల్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత వీటిపై మూత తీసి వీటిని పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఒక్కసారి కలపాలండి. ఇలా కలపకపోతే కిందవి సాఫ్ట్గా మగ్గిపోతాయి, పైవి అలానే ఉండిపోతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. మరలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, వాటర్ అనేది మరలా మరగడం స్టార్ట్ అయిపోయాయి. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ బాయిల్ అయిపోయి ఉంటాయండి. ఇవి బాయిల్ అయ్యాయో లేదో చెక్ చేసుకునేందుకు ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా చుంచుకోవాలండి. చూడండి, ఇలా చినిగిపోయింది. అంటే ఇవి ఒక 60% వరకు బాయిల్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే బౌల్లోకి వేసుకోవాలండి. వాటర్లో నుంచి తీసిన ఆలుని ఈ విధంగా క్లాత్పై వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. వీటిని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. దీనిలో 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసానండి. చూడండి, ఇలా కొద్దిగా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత వీటిని ఎక్కువ వేగనీయకూడదండి. 1 నిమిషం అలా వేపి తీసేసేయాలి. అంతే అండి, ఇప్పుడు వీటిని తీసేయాలండి. అంతే అండి, 1 నిమిషం ఇలా వేపి తీసుకొని మళ్ళీ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేపి తీసుకొని సెకండ్ టైం ఫ్రై చేయడం వలన కలర్ అనేది మంచిగా వస్తాయండి. అలానే క్రిస్పీగా కూడా వస్తాయి. సేమ్ ఇలానే మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వేసుకొని 1 నిమిషం అలా వేపి తీసుకోవాలండి. అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ విధంగా ఆయిల్లో నుంచి 1 నిమిషం అలా వేపి తీసి పక్కన పెట్టుకున్నానండి.
ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ వాటిని వేసుకొని వీటిని ఇప్పుడు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన ఆలు అంతటిని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేసి తీసుకోవాలండి. ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటినీ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. అలానే ఒక పావు స్పూన్ కారం, అలానే ఒక పావు స్పూన్ చాట్ మసాలా వేసుకొని వీటన్నింటినీ ఇలా టాస్ చేసి తీసుకోవాలండి. అంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కంప్లీట్ అయిపోయాయి.